హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సరదాగా రోజుకో మాట. మరి ఇవాళ ఒక మంచి మాట చెప్పుకుందామా? ఈ ప్రకృతిలో రెండు రకాలైన జీవన విధానాలు ఉన్నాయి. ఒకటి గ్రూప్, ఇంకొకటి ఇండివిజువల్. ఒక్కోసారి మొక్క కూడా తన పక్కన ఇంకో మొక్క లేకపోతే ఒంటరిగా ఫీల్ అవుతుంది. అలాంటప్పుడు ఇంకా మనిషి ఎంత? అందుకేనేమో మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అన్నారు. మనిషి తన ఆలోచనల్ని, భావాలని పంచుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి, లేకపోతే ఒంటరి భావన వస్తుంది. కానీ ఆ నలుగురు ఎటువంటి వారు అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. మన భావనలని అర్థం చేసుకొని మంచిని పెంచేవారైతే అంతకన్నా ఆనందం ఇంకొకటి లేదు. అలా కాక వారు మన చెడు కోరుకునేవారైతే అలాంటి వారికి దూరంగా ఉండడమే మంచిది. మనిషి ఒంటరిగా ఉన్న తన భావాలు, ఆలోచనలు ప్రకృతిలో నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. అందుకే మనం ఏది ఆలోచిస్తే అదే తిరిగి వస్తుంది అంటారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మంచిని పెంచుదామా?